ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీపై ఫోకస్ చేశారు. అధికారంలో భాగమయ్యాక పిఠాపురంలో ఆవిర్భావ సభ తర్వాత పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా పవన్ అధికారంలో భాగమయ్యారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే గత ఏడాదిగా జనసేనకు సంబంధించి సభలు జరగలేదు. పార్టీ కార్యక్రమాలు నామమాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఈ సభ ద్వారా ఏమి చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలను పూర్తి చేశారు. ఇప్పుడు పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 2029 ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ, జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో వెల్లడించనున్నారు. అయితే మరో 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతుండగా సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ పూనుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో జనసేన అంచనాలను పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతుందని జన సైనికులు భావిస్తున్నారు. అయితే టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన పవన్ బలోపేతం చేసేలా ప్లాన్ చేస్తారా లేదా అనే దానిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 10 ఏళ్లు బాబే సీఎం అని పవన్ చెబుతున్నారు. ఇక ప్రభుత్వంలో పవన్కి ప్రాధాన్యత దక్కుతున్నట్టు కనిపిస్తున్నా సామాంతరంగా లోకేష్కి అదే స్థాయి ప్రాధాన్యత. నిజం చెప్పాలంటే ఎక్కువే లభిస్తుంది. అనేక కారణాల వలన పవన్ తనదైన రీతిలో ముందుకు సాగలేకపోతున్నారు. గత 14 నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆశించిన రీతిలో పనితీరు లేదన్నది ప్రజాభిప్రాయంగా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చెప్పే పనికి దూరంగా ఉంటుండడంతో కొంత పవన్ ఇమేజ్ రాజకీయంగా తగ్గింది అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ అంటే నేటికి అభిమానం ఉన్న జిల్లాల్లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ కూడా 2024 ఎన్నికల కంటే ముందున్న పరిస్థితులకు భిన్నంగా మారాయి. అయినా 2 జిల్లాల్లోనే నేటికి పవన్ కళ్యాణ్ పార్టీ బలంగా ఉండడంతో మిగిలిన జిల్లాల్లో బలహీనంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక పవన్ కూడా అక్కడే ఫోకస్ చేస్తున్నారు. కేవలం తన సామాజిక వర్గం మెరుగ్గా ఉన్న ఒక ప్రాంతానికే పవన్ పరిమితమై మిగతా జిల్లాలని బాబుకే వదిలేస్తారా, లేక అన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టేలా తాజా సమావేశంలో ప్రణాళికలు శ్రేణులతో పంచుకుంటారా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకే పరిమితమైన అక్కడ టీడీపీ బలంగా ఉంది. అక్కడే పవన్ ఫోకస్ చేసినా కూటమిలో ఇబ్బందులు తప్పవు. ఇక పవన్ మిగతా జిల్లాలపై ఫోకస్ చేయకుంటే అక్కడి జనసేన శ్రేణుల్లో వ్యతిరేకత పెరగవచ్చు. రానున్న ఎన్నికల నాటికి పవన్ రంగంలోకి దిగి మార్చకపోతే ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి పవన్ టీడీపీ కోసం సైలెంట్ అవుతారా, పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తారా అనే దానిపై విశాఖ సమావేశంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.